లో సాగుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ రైతులు పంటలు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ఏపీ నిజాం సాగర్లో ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు అడుగంటాయి. చెరువులు, కుంటల్లోనూ జలకర తప్పింది. దీంతో వానలు తప్ప మరే ఆధారం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. రైతన్నలంతా ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి. వర్షాలు లేక అన్నదాతలు పొలం పనుల్లోకి వెళ్ళలేక నీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరుగా చెప్పుకుంటారు. దాదాపు జిల్లాలో 75% ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు సరైనటువంటి వర్షాలు కురవక సాగుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువ శాతం వరిని ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో వరిని పండిస్తారు. ఇప్పటి వరకు కూడా అంటే గత సీజన్లో గత వర్షాకాల సీజన్లో దాదాపు 5,52,000 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈసారి వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు 4,50,000 ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు 1,40,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగును రైతులు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాల్లో ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కావచ్చు, బాల్కొండలోని కొన్ని ఏరియాల్లో నిజాం సాగర్ ఆయకట్టుకు సంబంధించింది కాదు. నిజాం సాగర్ వాటర్ అక్కడికి రాదు. దీంతో అక్కడ ఉన్నటువంటి పంటలు కూడా ఎండుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ మొక్కజొన్న వరి పండిస్తారు. అయితే అది మొత్తం డ్రాట్ ఏరియా కావడం అక్కడ వర్షం ఆధారంగానే అక్కడ రైతులు పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటివరకు సరైనటువంటి వర్షాలు కురవక అక్కడ వేసినటువంటి మొక్కజొన్న కావచ్చు, అలాగే వరి పంట కావచ్చు ఎండుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 14 మండలాల్లో ఇప్పటి వరకు సరైనటువంటి వర్షపాతం నమోదు కాలేదు. కొన్ని మండలాల్లో సగటున కొంత వర్షపాతం నమోదైనప్పటికీ చాలా ఏరియాల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇటు ప్రాజెక్టుల్లో కూడా వరద నీరు రాక ప్రాజెక్టులపైన ఆధారపడినటువంటి రైతులకు సాగునీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు సాగునీరు ఎప్పుడూ అందిస్తుంది. కానీ ఈసారి సరైనటువంటి వర్షాలు లేక ఎగువన సింగూరు ప్రాజెక్టులో కూడా నీరు లేక నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. నిజాం సాగర్కి సంబంధించినటువంటి ఆయకట్టు రైతులంతా ఇప్పుడు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా వరి పంట ఇంకా వేయని పరిస్థితి. ఎందుకంటే ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు ఎప్పుడు పడతాయో అప్పుడు తాము సాగు పనులను మొదలెడతామని చెప్పేసి ఇటు రైతన్నలంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా వరద లేక పూర్తిగా ఆయకట్టు అంటే దాదాపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఆయకట్టు 6 జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు అందుతుంది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా నీరు లేక ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు కురవక అలాగే ఎగువన మహారాష్ట్రలో కూడా వర్షాలు లేక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వరద పూర్తిగా అసలు వరద లేని పరిస్థితి. ప్రాజెక్టులో ఈ నీరు కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక నిజాం సాగర్ నుంచి ఒక 2 తడులకు సంబంధించి ఉన్న కాస్త నీటిని కూడా కాలువల ద్వారా విడుదల చేయడంతో రైతులు కొంత ఆ ఆయకట్టుకు సంబంధించి పంటలు వేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు పూర్తిగా వర్షంపైనే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు పూర్తిగా అసలు కురవని పరిస్థితి. ఇదే సీజన్లో వర్షాకాల సీజన్లో గత జూన్లో అప్పటికే సాధారణ వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి. కానీ ఈసారి అసలు భారీ వర్షం ఒక్క భారీ వర్షం కూడా మామూలుగా కూడా వర్షాలు పడని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రైతన్నలు మాత్రం చాలా వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కూరగాయలకు కావచ్చు, ఇటు ఇతర మొక్కజొన్న అలాగే పసుపు పంటకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అలాగే బాల్కొండ నియోజకవర్గంలో పసుపు పంటకు చాలా ఫేమస్. ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లోనే అధికంగా పసుపు పంట దాదాపు 50 ఎకరాల్లో
50,000 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేస్తారు. కానీ ఇప్పటి వరకు 15,000 ఎకరాల్లో మాత్రమే పసుపును వేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా వర్షాలు కనుమరుగైనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పసుపు పంటకు నీరు కావాలి. సో ఇప్పటివరకు వర్షాలు లేక పసుపు పంటను కూడా వేయలేని పరిస్థితి అయితే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇక రైతన్నలు అయితే వర్షం కోసం వరుణుడి కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో కరువు ఛాయలైతే అలుముకున్నట్టు పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.